గుంటూరులో ఎండలు దంచుకొడుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే వీస్తున్న వేడిగాలులు పిల్లలకు పెద్దలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకొస్తే వడదెబ్బతో ప్రజలు అలల్లాడిపోతున్నారు. కూలర్లు, ఏసీలపై ఆధారపడుతున్నారు. రేకుల షెడ్లలో నివసించే మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గుంటూరులో తాజా సిచ్యువేషన్, మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. వేసవి తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏప్రిల్ 7. సో ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నాం. ఇప్పటికే ఎండలు తారాస్థాయికి చేరాయి. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే బయటికి మనకి గణాంకాలు 42 డిగ్రీలు నమోదవుతున్నప్పుడు కూడా ఎండ వేడిమి వస్తున్నటువంటి వేడి గాలు ఏవైతే ఉన్నాయో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా పేద కుటుంబాలు ఏ విధంగా ఈ ఎండలకు ఎఫెక్ట్ అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మామూలుగా సాధారణంగా ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం, ఎండలు ఎలా ఉన్నాయి మీకు? ఎలా మరీ బాగా ఎక్కువ ఉన్నాయండి ఎండల మట్టికి. బాగా బయట అయితే అసలు ఊపిరి ఆడట్లేదండి, అసలు గాలి అంటూ దోలట్లేదు. ఎండకి అసలు తలకాయ నరాలన్నీ చిట్లిపోతున్నాయి మాకైతే, మా పనులు చేసే వాళ్ళకి. ఇళ్లలో అయితే కూలర్ ఫ్యాన్ వేసుకున్నా కానీ దారులు కారుతున్నాయి, చెమట బాగా విపరీతంగా ఉన్నాయి. ఈ రేకుల్లో అల్లాడిపోతున్నాయి జనాలు. సాధారణంగా ఎండాకాలంలో బిల్డింగ్లు అదేవిధంగా ఏసీల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంటుంది. కానీ మనం ఒక మధ్యతరగతి అంటే దిగువ మధ్యతరగతి కుటుంబం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ రేకుల ఇళ్లలో ఎలా ఉంటుంది ఎండాకాలంలో, మామూలుగా బిల్డింగ్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, రేకుల ఇళ్లలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. ఇక్కడ ఒక గృహిణి వంట చేసుకున్నటువంటి పరిస్థితి, పైన రేకుల వేడి, కింద వంటకు సంబంధించినటువంటి వేడి. అమ్మ చెప్పండి, ఈ వేసవి కాలం ఎండ తీవ్రత ఎలా ఉంది? ఎలా ఉంటున్నారు అసలు ఈ రేకుల ఇళ్లలో? ఎలా ఉంటున్నారు? చాలా ఇబ్బందిగా ఉంది ఎండాకాలం, ఉండలేము ఎక్కువ రేకుల ఇళ్లలో. బయటే చల్లగాలి కోసం కాసేపు అట్లా బయటే ఉంటాం. మధ్యాహ్నం పూట అసలు ఎలా ఉండగలుగుతారమ్మా? ఉండలేము, అదే తప్పదు కదా మరి. కానీ ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు వేడి. ఉదయం 7 కాడ నుంచే ఎండ వస్తుంది, బాగా విపరీతంగా ఉంటుంది. గాలి కూడా వేడిగానే వస్తుంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. చాలా చిన్నపిల్లలు అయితే తట్టుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎండ వల్ల. ఎప్పుడు ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుందమ్మా ఎండ? 10 కాడ నుండి అండి, మార్నింగ్ 10 కాడ నుండి సాయంత్రం 4. సో ఇది మనం మామూలుగా చూసుకుంటే బిల్డింగ్ లో ఉండే వాళ్ళు ఏసీలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా చాలా కుటుంబాలు అంటే కొన్ని పూరిళ్లలో కూడా, కొన్ని ఈ రేకుల షెడ్ లో కూడా ఏసీలు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ స్తోమత లేని వాళ్ళు కూలర్లు వాడుకొని కాలక్షేపం చేస్తున్నప్పుడు కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ వేడిమి ఉంటుంది. కానీ ఈ రేకుల ఇళ్లలో ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి వేడిమి మళ్ళీ కిందకి దిగి రాత్రి 7-8 గంటల ప్రాంతంలో కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత వస్తూ ఉంటుంది. దీనివల్ల చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడటం, అదేవిధంగా ఇళ్లలో ఉన్నవాళ్ళు మళ్ళీ అంటే బయటికి వెళ్ళిపోయి వీలంత వరకు బయట వెళ్ళి బయట గాలికే కాలక్షేపం చేద్దాము, చెట్ల కింద ఉందామనే ఆలోచన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి శీతల పానీయాలను ఆశించే వాళ్ళు కొంతమంది అట్లా ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా సీరియస్గానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించేటువంటి ఆలోచన అయితే చేస్తుంది. అయితే వస్తున్నటువంటి ఎండ వేడిమిని తట్టుకోవాలి అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ఉంటే మే మధ్యకాలంలోకి వెళ్ళామంటే ఆ ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రేకుల షెడ్లో ఉండేవాళ్ళు కానీ, ఇతరత్ర పూరిలలో ఉండేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడతారు. అంటే ఎండ వేడిమికి తట్టుకోలేని పరిస్థితుల్లో రేకుల షెడ్లో వాళ్ళు ఉంటామంటే అగ్ని ప్రమాదాల బారిన పడే పరిస్థితి కూడా కొంతమందికి పూరిలలో ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎండ వేడిమి నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండాలనే ఆలోచన పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. అందుకే వాళ్ళు ఈ ఏసీలు వాడలేని వాళ్ళు కూలర్లు వాడుకోవడం, లేదంటే ఫ్యాన్ గాలితో సంతృప్తి చెందడం వంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో. మొత్తంగా ఎండ వేడి అవుతోంది. మధ్యాహ్నానికి సంబంధించి మధ్యాహ్నం అయితే ఇంట్లో ఉండలేని పరిస్థితుల్లో ఉన్నామనేది కుటుంబాలు చెప్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ ఆర్ఎస్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.